ఇక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రెడ్డివారిపల్లెలో కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకున్నారు రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు. అనంతరం ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారాయన. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఓవరాల్గా ఈరోజు నియోజకవర్గంలో పోలింగ్ బాగా జరుగుతోంది. ఎక్కువ శాతం ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు. అదేవిధంగా నా సొంత గ్రామం రెడ్డివారిపల్లిలో నేను, నా కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ ఊరు నా గ్రామ ప్రజలందరూ కూడా ఓటు ప్రశాంతంగా వేసుకుంటున్నారు. ఈరోజు ఇంతమంది ప్రశాంతంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఈరోజు పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా సిండికేషన్ సిగ్నల్స్ క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ళలో సంక్షేమ పథకాలు రూట్ లెవెల్ వెళ్ళిపోయి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుని వాళ్ళ యొక్క అభిమానం చాటుకుంటున్నారు. 100 పోలింగ్ స్టేషన్ తిరిగాను. ఇప్పటికీ 100 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇక గుడివాడ వెళ్దాం. గుడివాడలో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, గుడివాడలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? టైం 3 దాటింది. ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? కవిత, గుడివాడలో ఏ పోలింగ్ కేంద్రం చూసినా కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నామో చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి కూడా ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా మహిళలు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారితో పాటు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక ఈసారి తొలిసారి ఓటు అవకాశం వచ్చిన యువకులు కూడా ప్రత్యేకంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఉన్న అప్డేట్ను బట్టి చూస్తే కనుక 1 గంట వరకు కూడా చూస్తే కృష్ణా జిల్లా వ్యాప్తంగా 43% పైగా పోలింగ్ శాతం నమోదైంది. గుడివాడలో చూస్తే 48.64% వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల ఏదైతే సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఓటర్లు చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. 12 గంటల లోపు ఉన్న చాలామంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వీరంతా కూడా మళ్ళీ తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే పోలింగ్ కేంద్రాలకి తరలివస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం ఏదైతే ఓటు వేసేందుకు కొంత ఈ ల్యాబ్స్ అయితే ఏదైతే ఉందో కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు కావచ్చు, వీటిలన్నింటినీ బేస్ చేసుకుని ఈరోజు అంటే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగే పరిస్థితులు అయితే కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మహిళలు ఈసారి చాలా ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా 1768 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే 15,39,406 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో ఓటర్లు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చోట్ల ల్యాబ్స్ కనిపించాయనే చెప్పుకోవచ్చు. కానీ ఓటర్లు మాత్రం ఎక్కడ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం వెనుకాడకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అరకొర సంఘటనల నేపథ్యంలో తప్ప చాలా చోట్ల పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గుడివాడలో చూస్తే కనుక మొత్తం 4 మండలాలు ఏదైతే పరిధిలో ఉన్నాయో అన్ని చోట్ల కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఎందుకంటే 1 గంటకే దాదాపుగా 48% ఓటు ఏదైతే పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇక కొద్దిసేపట్లోనే 3 గంటల వరకు ఉన్న పోలింగ్ శాతం కూడా రాబోతుంది. దాదాపుగా 50% ఈ ఏదైతే 55-60% వరకు కూడా ఈ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సాయంత్రానికి అంటే గత ఏడాది 79% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఒక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కవిత.
ఇక కుప్పంలో పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, కుప్పంలో ఎలాంటి వాతావరణం నెలకొంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ప్రజల్లో ఎలాంటి చైతన్యం కనిపిస్తోంది? కవిత, చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇప్పుడు 47% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కుప్పం నియోజకవర్గ పరిధిలో చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గుడిపల్లి మండలంలో ప్రస్తుతం బారులు తీరినటువంటి ఓటర్లు క్యూ లైన్లో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క గుడిపల్లి మండలం సెట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మహిళలు అత్యధికంగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఓవైపు మధ్యాహ్నం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వేసవి తీవ్రతను లెక్క చేయకుండా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి ఓటర్లతో పోలింగ్ కేంద్రాల వద్ద సరికొత్త కళ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కుప్పం నియోజకవర్గంలో మొత్తం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 47% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఉత్సాహంగా వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారంతా కూడా క్యూ లైన్లో భోజనాలు చేసి వారు వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి ఓటర్లతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రామకుప్పం, ఇటు కుప్పం, శాంతిపురం మండలాల్లో 1-2 చోట్ల చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన చోట్లంతా కూడా ప్రశాంత వాతావరణంలోనే కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నమోదవుతోందని చెప్పవచ్చు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ యొక్క నిర్దేశించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వారంతా కూడా ముందస్తుగానే చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా మనం చెప్పొచ్చు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మహిళలు, వృద్ధులు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా వారంతా కూడా తమ యొక్క ప్రజాస్వామ్యంలో వజ్రాయుధంగా భావించే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారంతా కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. తమ యొక్క ప్రజాప్రతినిధిని గెలిపించుకోవడానికి, తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా సహనంతో వారి యొక్క పోలింగ్ కేంద్రాలకు ముందస్తుగా వారు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, గుడిపల్లి మండలంలో సెట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో బారులు తీరినటువంటి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 1-2 సంఘటనలు జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఏదైతే వెదురుకుప్పం మండలం దేవలంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కృపాలక్ష్మి పైన టీడీపీ సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ దురుసుగా ప్రవర్తించడం, ఏదైతే యొక్క రామకుప్పం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్ళిన సమయంలో 1-2 చోట్ల వారు దురుసుగా ప్రవర్తించారు. మిగిలిన చోట్లంతా కూడా చాలా ప్రశాంత వాతావరణంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పోలింగ్ సరళి అనేది కొనసాగుతోంది. చిత్తూరులో ఏదైతే గుడిపాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ పైన ఈ యొక్క టీడీపీ పోలింగ్ ఏజెంట్ కత్తితో దాడి చేశారు. ఆ ఘటనకు సంబంధించి శివ అనే వ్యక్తి ప్రస్తుతం గాయాలయ్యాయి. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి 1-2 చిన్నపాటి ఘర్షణలు మినహా మిగిలిన చోట్లంతా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, చంటిబిడ్డ తల్లి ఏదైతే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవైపు వృద్ధులే కాదు, వికలాంగులే కాదు, ఓవైపు చంటిబిడ్డల తల్లులు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరోవైపు యువ ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కవిత. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. ఇక ఉండిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు ఉండి నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాసు, చెప్పండి, మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము అధిక సంఖ్యలో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. టైం 3 దాటింది. ఎండ వేడిమి నేపథ్యంలో స్టిల్ అదే జోష్ కనిపిస్తోందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, మనం నరసాపురం పార్లమెంటు పరిధి ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఉండి పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 41.93% పోలింగ్ నమోదు కాగా 3 గంటల తర్వాత మహిళలు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ ఉండి అంటే పూర్తి స్థాయిలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఒకసారి చూసినట్టయితే గతంలో 81,
82% పైగా ఓటు బ్యాంకు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 3 గంటల వరకు అంటే ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అనఫిషియల్గా దాదాపు 60% పోలింగు దాదాపు పూర్తయింది. అంటే 55% ఓట్లు అయితే నమోదయ్యాయి. ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో కూడా మరొకసారి 2019 ఎన్నికలకు సంబంధించి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. 80% పైగా ఓట్ల నమోదైతే జరిగే అవకాశం చూస్తున్నాం. వృద్ధులు కావచ్చు, యువతులు కావచ్చు, మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లో బారులు తీరారు గంటల కొద్దీ. ఎందుకంటే కొంత మిషన్స్ ఆలస్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం అవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక చూసినట్టయితే వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి చైర్లతో పాటు మంచినీటి వసతితో పాటు వైద్య సదుపాయంతో పాటు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం కూడా దగ్గరుండి ఏర్పాట్లను మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం ఉండి పట్టణంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అధికారులు చేసిన ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా భారీ ఎత్తున ఓటర్లు అయితే పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ శాతం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. మొత్తం మొత్తం ఈ జిల్లాలో చూసినట్టయితే దాదాపు ఈ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 2,24,725 ఓట్లు ఉన్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 14 లక్షల పైచిలకు దాదాపు 14 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో చాలా విజయవంతంగా పోలింగ్ స్టేషన్కి అయితే ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే మహిళలు, వృద్ధులు చాలా పెద్ద ఎత్తున కూడా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఓట్ బ్యాంక్ డిసైడ్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి 50% పైగా ఓట్లు వీళ్ళే కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 2 క్యూ లైన్లో కూడా మహిళలే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కొంత పురుషులు ఉదయం ఇక్కడ చేరుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం 3 గంటల తర్వాత చాలా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాం కొంతమందికి సంబంధించి కూడా కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు ఉన్నారు. మరోపక్క కొంతమంది మహిళలు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వృద్ధులైతే కూర్చోడానికి కూడా బల్లాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళ కోసం కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా కొన్ని గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 ఓట్లు నమోదు చేయాలి, ఆ ఓటు నమోదైందా లేదా పరిశీలించుకోవాలి. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతుంది. వీళ్ళంతా కూడా కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉన్నాయో ఏర్పాట్లు బాగున్నాయా? ఎన్నికలకు ఎంతసేపు మీరు నిలబడబట్టి ఇబ్బంది ఏం లేదు, ఏం ఇబ్బంది లేదండి. ఎట్లుందమ్మా? అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయా? బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి, పర్లేదండి, బాగున్నదండి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. చూస్తున్నాం వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా వాళ్ళ ముఖాల్లో కూడా అందరిలో కూడా ఆనందం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వేసుకునేటువంటి ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఓటు మేము ఎవరైతే నేతకు ఓటు వేద్దాం అనుకుంటున్నామో మరి కాసేపట్లో వేయబోతున్నాం అన్నట్టు ఆనందం మాత్రం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. ఇక మరొక అనారోగ్యం పాలయ్యి కొంతమంది వృద్ధులు వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఏమైనా టాబ్లెట్ లాంటిది ఏమైనా ఇమీడియట్లీ మెడిసిన్ కోసం కూడా ఇక్కడ చూస్తున్నాం ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్ మహిళలు ఉన్నటువంటి చోట కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మెడికల్ కిట్లకు సంబంధించి కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2 ఏఎన్ఎంలు కూడా